నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనసు, మెదడు, డిఎన్ఏ. గతంలో ఒకసారి డిఎన్ఏ గురించి చెప్పుకున్నాం. ఒక కుటుంబం అని చూస్తే అందులో మన పెద్దల నుంచి మనకు రూపం, గుణం, అలవాట్లు అన్నీ వస్తుంటాయి. అంటే పెద్దల లక్షణాలు, అలవాట్లు ఇవన్నీ డిఎన్ఏతో పాటు మనకు వస్తాయి. దీన్ని సైన్స్ ఒప్పుకుంటుంది. ఇవాళ ఒక అందమైన విషయం చెప్పుకుందాం. విజ్ఞానం ప్రకారం మనస్సు అంటే ఏమిటి, అంటే మైండ్ అంటే ఏమిటి అని అడిగితే బ్రెయిన్ అంటారే తప్ప దాన్ని ఒక అంగంగా, అవయవంగా వాళ్ళు ఒప్పుకోరు. బ్రెయిన్ చేసే అనేక పనులలో ఒక రకమైన పని మాత్రమే మైండ్ అని అంటారు. ఇందులో ఒక అందమైన ప్రశ్న ఉంది. మనం ఆధ్యాత్మికంలో మనసు, మనహ అంటాం. మనసు అంటే ఒక అవయవం. మనకి ఎలాగైతే ముక్కు, నోరు, చెవులు అనే అవయవాలు ఉన్నాయో అలాగే మనస్సు కూడా ఒక అవయవం. చూడ్డానికి కన్ను, వినడానికి చెవులు, స్మరించడానికి మనసు. కానీ మనసును ఒక అవయవంగా విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు. దాన్ని ఒక బ్రెయిన్ యాక్టివిటీగా మాత్రమే వాళ్ళు చెప్తారు. లోకంలో ఒకే ఇంట్లో పుట్టిన పిల్లల్లో ఒకరు బాగా తెలివిగా ఉంటారు, ఒకరు కొంచెం తక్కువ తెలివిగా ఉంటారు, ఇంకొకరు వాళ్ళకంటే ఇంకాస్త తక్కువగా ఉండొచ్చు. ఒకడు ఒక విషయంలో ముందు చూపుతో చాలా దీర్ఘంగా ఆలోచించగలుగుతాడు, ఇంకొకరికి ముందు చూపు ఉండకపోవచ్చు. ఒక విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొకళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి అంటే జీన్స్ వల్ల వస్తుంది. జ్ఞానం అనేది ఒక అవయవం ద్వారా రాదు. బ్రెయిన్ అనేది పట్టుకోగలిగిన ఒక అవయవం కాదు. అది డిఎన్ఏ వల్ల రాదు. శరీర నిర్మాణంలో బ్రెయిన్ ఒక భాగం. ఈ దేహాన్ని దహించి వేసినప్పుడు అది కూడా పోతుంది. కానీ బ్రెయిన్ యాక్టివిటీ ఏది ఉందో అది మనసు. ఆ మనసు సేకరించిందంతా వాళ్ళ పిల్లలకి వచ్చి చేరుతుంది. ఒక అవయవం అంటే బ్రెయిన్ పెద్దల నుంచి రాదు. బ్రెయిన్ యొక్క యాక్టివిటీస్ మాత్రమే వస్తాయి. అది డిఎన్ఏ మూలంగా వస్తుంది. మనసులో స్థిరపడిన విషయాలు, చింతన చేసే శక్తి, ఇవన్నీ డిఎన్ఏ ద్వారా వస్తుంది అని సైన్స్ కూడా ఒప్పుకొని తీరాలి. ప్రతీదీ చేతితో ముట్టుకొని చూస్తేనే వాస్తవమని సైన్స్ చెప్తుంది అనుకుంటాం. కానీ బ్రెయిన్ ముట్టుకోగలిగింది. అది పిల్లలకు వంశపారంపర్యంగా రాదు. కానీ దాని యాక్టివిటీ, చింతన, పనులు చేయడం, మాట్లాడడం, కన్ను కదపడం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు వారసత్వంగా వస్తాయి. మనస్సు యొక్క చర్యలు జీన్స్ ద్వారా వాళ్ళ పిల్లలకు వస్తాయి. అది జనరేషన్స్ టు జనరేషన్ వస్తూ ఉంటుంది. ఇది సైన్స్ కూడా ఒప్పుకొని తీరాలి. మనస్సు అనేది లేదు అని చెప్పలేము. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే అని చెప్పలేము. ఫిజికల్గా కనపడని యాక్టివిటీస్ జనరేషన్స్ టుగెదర్ వస్తూ ఉంటాయి. భయం, సంతోషం, దుఃఖం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ జనరేషన్స్ ఎలా వస్తుందో అలాగే భక్తి కూడా మన ముందు జనరేషన్ నుంచి మనకు అందుతుంది. మనసులో కొన్ని విషయాలు స్థిరపడిపోతాయి. వాటిని వాసన అంటారు. అవి తర్వాత జన్మలకు కూడా క్యారీ ఆన్ అవుతాయి. గత జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చామంటే ఆ జన్మలో మనసులో స్థిరపడిన విషయాలు ఈ జన్మలో మనకు వస్తాయి. ఫిజికల్గా లేనిది ఎలా వస్తుంది అంటే ఫిజికల్గా లేని ట్రేట్స్, బిహేవియర్ ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఇది కూడా సత్యమే, ఇలా వస్తుంది అనేది మనం గ్రహించాలి. దీనికి పాసిబిలిటీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ బ్రెయిన్లో అంటే మన మనసులో మంచి విషయాలు వాసనగా మిగిలిపోయేట్టు చేస్తే అది వచ్చే జన్మకు వస్తుంది, ముందు జనరేషన్స్కి కూడా అందుతుంది. జై శ్రీమన్నారాయణ.